Like it goes for me. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు TSJ మ్యాథ్స్ క్లాసెస్. మనము 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ నెంబర్ 3 ప్లేయింగ్ విత్ నంబర్స్లో 3.4 ఎక్సర్సైజ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం 3.5 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం 3.5 ఎక్సర్సైజ్ ఎల్సిఎం గురించి ఉంది స్టూడెంట్స్. ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటో ఫస్ట్ కొంచెం థియరీ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఎల్సిఎం అంటే ఏంటో చూసినట్లయితే ఎల్సిఎం ఫుల్ ఫామ్ వచ్చేసి లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం అనేది మనం అంటే ఏంటో ఇక్కడ చూద్దాం ఒకసారి. ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more given numbers ఈజ్ ది లోయెస్ట్ ఆఫ్ దర్ కామన్ మల్టిపుల్స్. అంటే ఏం లేదు స్టూడెంట్స్, మనకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే మీకు ఎల్సిఎం అనేది ఏంటో అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చూసినట్లయితే 4 and 6 నంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 4 and 6 మల్టిపుల్స్ మనం రాద్దాం. మల్టిపుల్స్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, 4 టేబుల్లో ఉన్నవన్నీ 4 టేబుల్లో మల్టిపుల్స్ అంటాం. సో 4 టేబుల్ మనం రాసుకున్నట్లయితే 4 1s 4, 4 2s 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40 ఇంకా వెళ్ళొచ్చు అనమాట. సో ఆన్ వెళ్ళినట్టయితే మనము 40కి వెళ్ళొచ్చు. నేను ఇక్కడతో స్టాప్ చేశాను. నెక్స్ట్ 6 టేబుల్ మల్టిపుల్స్ చూస్తే 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60 అండ్ సో ఆన్. సో ఇప్పుడు వీటిలో కామన్ మల్టిపుల్స్, ఇప్పుడు ఈ 4లో 6లో కామన్ మల్టిపుల్స్ చూస్తే ఇక్కడ 12 కామన్ మల్టిపుల్ ఉంది, 24 కామన్ మల్టిపుల్ ఉంది, నెక్స్ట్ 36 అనేది కామన్ మల్టిపుల్ ఉంది. ఇంకా మనం దీన్ని సో ఆన్ ఇంకెళ్తూ ఉంటే ఇంకా చాలా కామన్ మల్టిపుల్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ కామన్ మల్టిపుల్స్ మనం ఈ కొన్ని నెంబర్స్లో మనం కామన్ మల్టిపుల్స్ చూసినట్లయితే 12, 24, 36 ఉంది కదా స్టూడెంట్స్. ఈ 12, 24, 36లో లీస్ట్ నెంబర్ ఏది ఈ 3 నెంబర్స్లో అంటే 12 కదా. లీస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ 12. సో ఈ లీస్ట్ నెంబర్ని ఎల్సిఎం అంటారు. దేర్ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 4 and 6 ఈజ్ 12. అర్థమైందిగా స్టూడెంట్స్, మనం కామన్ మల్టిపుల్స్ కనుక్కున్నాక దాంట్లో లీస్ట్ నెంబర్ని ఎల్సిఎం అంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్. అర్థమైందిగా స్టూడెంట్స్. సో ఈ ఎల్సిఎం కనుక్కోనికి మనకు 2 మెథడ్స్ ఉంటాయి. హెచ్సిఎఫ్కి ఎలా అయితే 2 మెథడ్స్ ఉన్నాయో, సో ఈ ఎల్సిఎం కూడా మనకి 2 మెథడ్స్ అనేది ఉంటాయి. అవి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. అర్థమైందిగా స్టూడెంట్స్, మనకి ఎల్సిఎంలో కూడా 2 మెథడ్స్ అనేవి ఉంటాయి మనకి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మెథడ్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ మెథడ్తో మనం ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ 2 నంబర్స్ తీసుకుని ఈ మెథడ్లో ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 నంబర్స్ నేను ఇక్కడ 36 and 60 ఈ 2 నంబర్స్ తీసుకుంటున్నాను. ఈ 2 నంబర్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అని మీకు చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ 36ది ఫ్యాక్టరైజేషన్ మనం చూసినట్లయితే, మీకు ఫ్యాక్టరైజేషన్ చేయడం వచ్చు కదా స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఒకసారి రఫ్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ 36 తీసుకున్నట్లయితే 36 ఏ టేబుల్లో 2 టేబుల్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తే 2 18s, నెక్స్ట్ మళ్ళీ ఇలా క్యారీ డౌన్ చేసుకుంటే 2 9s, నెక్స్ట్ 2 టేబుల్ 9 పోదు కాబట్టి 3 3s, నెక్స్ట్ 3 1s. సో దీని ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే 2 × 2 × 3 × 3. సో అది ఇక్కడ రాద్దాం. 2 × 2 × 3 × 3. సో 36 ఫ్యాక్టరైజేషన్ 2 × 2 × 3 × 3.
ఇప్పుడు 60 ఫ్యాక్టరైజేషన్ మనం రాసినట్లయితే ఇక్కడ రఫ్లో చేసుకోండి. 60ది 2 30s, నెక్స్ట్ 2 15s, నెక్స్ట్ 15 2 12లో పోదు కాబట్టి నెక్స్ట్ 3 5s అండ్ 5 1s. సో 60 ఫ్యాక్టరైజేషన్ మనం చూసినట్లయితే 2 × 2 × 3 × 5. సో ఇక్కడ రాయండి 2 × 2 × 3 × 5. ఇది మీరు ఇక్కడ చూపి అవసరం లేదు స్టూడెంట్స్, ఇట్లా రాస్తే సరిపోతుంది. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇట్లా మీరు రఫ్లో చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ ఈ 2 నెంబర్స్కి రాసాక ఇప్పుడు మనం కామన్ మల్టిపుల్స్ చూసినట్లయితే ఇక్కడ 2 2 సేమ్ ఉంది, కామన్ ఉంది కాబట్టి ఇది. నెక్స్ట్ ఇక్కడ 2 2 కామన్ ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ 3 3 కామన్ ఉంది. సో ఇది ఒక 1 పేర్. సేమ్ హెచ్సిఎఫ్లో మనం ఎలా చేస్తాం, కామన్ ఫ్యాక్టర్స్ని సర్కిల్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం ఈక్వల్స్ టు, సో ఈ 2 కామన్కి ఒక 1 2 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పేర్ అయింది కదా, దీనికి 1 2, నెక్స్ట్ ఇక్కడ 3. ఇప్పుడు హెచ్సిఎఫ్లో మనం ఉట్టి కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఎల్సిఎంకి ఏంటంటే రెస్ట్ మనకు మిగిలిపోయిన ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా రాసుకోవాలన్నమాట. సో ఏవైతే మనకు లెఫ్ట్ ఓవర్ అయినాయో అవి కూడా రాసుకోండి. లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ 3 × 5. ఈ పేర్స్కి కలిపి ఒకటి, ఈ పేర్ అయిందంటే దీనికి ఓన్లీ 1 రాయాలి. తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ని అలా రాసేయండి. ఇప్పుడు ఏం చేయాలి, అన్నిటిని మల్టిప్లై చేయండి. 2 × 2 4, 2 2s 4, 4 3s 12, 12 3s 36, 36 5s is 180. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఫస్ట్ మనము ఇలా ఫ్యాక్టరైజేషన్ అనేది రాసి గివెన్ నంబర్స్కి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అనేది మీరు సర్కిల్ చేసి అవి రాసాక లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ కూడా రాయాలన్నమాట ఎల్సిఎంకి. ఇప్పుడు లాస్ట్లో అన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్సిఎం అంటారు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇలా కనుక్కోవాలి స్టూడెంట్స్ ఎల్సిఎం అనేది. సో నెక్స్ట్ మనం డివిజన్ మెథడ్, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డివిజన్ మెథడ్ అనమాట. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఎల్సిఎంలో డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ వచ్చేసి 24 and 90 ఈ 2 నెంబర్స్ తీసుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఈ 24 90కి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డివిజన్ మెథడ్లో ఎల్సిఎం అని అంటే, సో ఇలా ఒక లైన్కి తీసుకోండి. తీసుకుని పుట్ టుగెదర్ 2 నెంబర్స్ని ఒకటేసారి 24, 90 ఇలా రాసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ నుంచి చెక్ చేసుకుంటూ రండి. 2 టేబుల్లో 24 ఎక్కడ పోతుంది, 2 12s. నెక్స్ట్ 2 టేబుల్లో 90 ఎక్కడ పోతుంది అంటే ఒక్కొక్క నెంబర్ కూడా చేయొచ్చు, మీకు ఎలానో చెప్తాను చూడండి. 2 టేబుల్లో 9 ఉండదు కదా, కానీ నియరెస్ట్ నెంబర్ 8 ఉంటుంది కదా, 2 4s 8. రిమైండర్ 1 మిగిలిపోతుంది కదా, అది పక్కన ఇక్కడ చిన్నగా వేసుకుని 10 అయింది. సో 2 టేబుల్లో 10 ఎక్కడ పోతుంది, 2 5s. మీకు ఒకవేళ 2 టేబుల్లో 90 ఎక్కడ పోతుందో మీకు తెలియకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్. 1 1 నెంబర్ని 2 టేబుల్లో 9 ఎక్కడ పోతుంది, 9 పోదు కాబట్టి నియరెస్ట్ నెంబర్ 2 4s 8 కాబట్టి 2 4s 8. రిమైండర్ మనకు 1 మిగిలింది కదా, 1 పక్కన చిన్నగా రాసుకుంటే 10. సో 2 టేబుల్లో 10 ఎక్కడ పోతుంది, 2 5s. సో ఇలా 2 45s 90. నెక్స్ట్ మళ్ళీ లైన్ గీసుకోండి. ఇప్పుడు 12 45 రెండు ఏ టేబుల్లో పోతే 3 టేబుల్లో పోతాయి కదా స్టూడెంట్స్. సో 3 4s 3 టేబుల్లో 45 ఎక్కడ పోతుంది, 4 పోదు కాబట్టి 3 1s. సో 3 1s 3 కాబట్టి రిమైండర్ 1 ఇక్కడ వేసుకుంటే 15. సో 3 టేబుల్లో 15 ఎక్కడ పోతుంది, 3 5s. సో 3 15s 45. నెక్స్ట్ మళ్ళీ లైన్ గీసుకుంటే 4 అనేది 2 2s 15 పోదు కదా, సో 15ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి స్టూడెంట్స్.
సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు 2 టేబుల్లో 4 పోతుంది, 2 2s 15 పోదు కాబట్టి 15 యాజ్ ఇట్ ఈస్ రాయేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 2 టేబుల్లో 2 1s మళ్ళీ 15 పోదు కదా, 15 యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. నెక్స్ట్ 15 ఏ టేబుల్లో పోతుంది, 3 1 యాజ్ ఇట్ ఈస్ 3 5s 15. నెక్స్ట్ 5 1s 1s. సో ఇలా మీకు 1 వచ్చిందంటే లాస్ట్లో 1s వచ్చినాయి అంటే ఎల్సిఎం అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే అన్నీ అయిపోయింది కదా, లాస్ట్ మీకు 1 వచ్చిందంటే ఇక్కడతో ఎల్సిఎం అనేది అయిపోయింది. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 24 and 90 ఏంటి అంటే ఇవన్నీ మల్టిప్లై చేయడమే. సో ఇక్కడ రాసుకోండి 2 × 3 × 2 × 2 × 3 × 5. సో ఇవన్నీ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2 3s 6 6 2s 12 12 2s 24 24 3s తర్వాత అన్ని ఇట్లా అన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుందంటే లాస్ట్లో 360. అర్థమైంది కదా స్టూడెంట్స్. డివిజన్ మెథడ్లో మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలంటే గివెన్ నెంబర్స్కి రాసుకుని ఏ టేబుల్తో అయితే డివిజిబుల్ అవుతున్నాయో ఆ టేబుల్తో చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి 1 వచ్చేంతవరకు చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే లాస్ట్కి ఇవన్నిటిని మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేస్తే వచ్చిన నంబరే అది ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ 24 and 90 ఈజ్ 360. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది థియరీ పార్ట్ అనమాట. సో ఎల్సిఎం అనేది మనం 2 మెథడ్స్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇలా మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అనేది 3.5 ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఎక్సర్సైజ్ 3.5లో మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం స్టూడెంట్స్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇందాక చెప్పాను కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో దాంతో 12 and 15 నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే స్టూడెంట్స్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ 12కి ఫ్యాక్టరైజేషన్ మనం చూసినట్లయితే మీరు రఫ్లో చేసుకోండి 12. సో 2 6 12. నెక్స్ట్ 2 3s 6. నెక్స్ట్ 3 1s is 3. ఇప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ ఏంటి అంటే 2 × 2 × 3. సో ఇక్కడ రాసుకోండి 2 × 2 × 3. నెక్స్ట్ 15 ఫ్యాక్టరైజేషన్ చూసినట్లయితే 15 2 టేబుల్లో పోదు కాబట్టి 3 5s 15. నెక్స్ట్ 5 1s. సో 3 × 5. 15 ఏంటి ఫ్యాక్టరైజేషన్ 3 × 5. సో ఇప్పుడు మనం ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే ఇక్కడ 3 and 3. సో ఎల్సిఎం ఏంటి అని అంటే ఎల్సిఎం ఈక్వల్స్ టు ఫస్ట్ కామన్ అనేది రాసుకోండి 3. నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ కూడా రాసుకోండి 2 × 2 × 5. 2 × 2 × 5. అర్థమైంది కదా స్టూడెంట్స్. మీకు డిఫరెన్స్ అర్థమైంది. హెచ్సిఎఫ్లో మనం ఏం చేస్తాము ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాం, కానీ ఎల్సిఎంలో ఏం చేయాలి కామన్ ఫ్యాక్టర్స్ రాసి తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ కూడా రాయాలి. దీన్నే ఎల్సిఎం అంటారు. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇప్పుడు 3 2s 6 6 2s 12 12 5s is 60. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 15 ఏంటి అంటే 60. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్లో నంబర్స్ ఏమి ఇచ్చాడంటే 15 and 25. సో 15కి ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ అనేది కనుక్కుందాం. 15. సో 15 3 టేబుల్లో 3 5s. నెక్స్ట్ 5 1s. నెక్స్ట్ 25ది కనుక్కోండి స్టూడెంట్స్. 25 ఏ టేబుల్లో పోతుంది 5 టేబుల్లో 5 5s. నెక్స్ట్ 5 1s. సో 15 ఫస్ట్ రాస్తే
15 ఈక్వల్స్ టు 3 ఇంటూ 5. 3 ఇంటూ 5. నెక్స్ట్ 25. 25 ఫ్యాక్టరైజేషన్ ఏంటి స్టూడెంట్స్? 5 ఇంటూ 5. సో 5 ఇంటూ 5. సో ఇక్కడ మనం కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి చూస్తున్నట్లయితే ఇక్కడ 5 అండ్ 5 సేమ్. సో ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్స్ టు ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 5, దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ ఏంటి 3 అండ్ 5. 3 ఇంటూ 5. సో అన్నీ మల్టిప్లై చేస్తే 5 3 is 15, 15 5 is 75. సో ఎల్సిఎం ఆఫ్ 15 and 25 is 75. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఏం లేదు, ఈజీనే. కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మనకి సమ్ అనేది ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెంబర్స్ ఏమి ఇచ్చాడంటే 14 and 21. సో ఫస్ట్ మనం 14కి ఫ్యాక్టరైజేషన్ అని కనుక్కుందాం. 14. సో 14 ఎక్కడ పోతుంది? 2 7s. నెక్స్ట్ 7 7 1s. నెక్స్ట్ 21 చూద్దాం. 21 3 7s 7 1s. సో ఫస్ట్ ఇక్కడ 14 రాసుకున్నట్లయితే 14 ఈక్వల్స్ టు 2 ఇంటూ 7. 2 ఇంటూ 7. నెక్స్ట్ 21 మనం రాసుకున్నట్లయితే 3 ఇంటూ 7. 3 ఇంటూ 7. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏం కనిపిస్తుంది స్టూడెంట్స్? 7 అండ్ 7. సో ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈక్వల్స్ టు ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ 7 ఇంటూ ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఫ్యాక్టర్స్ ఏంటి 2 ఇంటూ 3. 2 ఇంటూ 3. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 7 2s 14, 14 3s is 42. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇలా మనం ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ మనం 4th 5th and 6th చూద్దాం.